హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి చాలామంది ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు టెట్ కోసము. ఇది మనకు 2025లో మనకి సెకండ్ నోటిఫికేషన్ 2026 టెట్ పేరిట రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి మనకు క్వాలిఫై కావడం కంపల్సరీ. మరి అటు టీఆర్టీ రాయడానికి, అదేవిధంగా ఈసారి ప్రత్యేకంగా ఇన్ సర్వీస్ టీచర్స్ వాళ్ళు కూడా టెట్ రాయాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం టెట్ ప్రిపరేషన్ అనేది చేయాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి టెట్లో ఉన్నటువంటి సబ్జెక్టులలో మనకి తెలుగు కూడా ఒకటి. ఏదైతే మనకు ఈ లాంగ్వేజ్లో 30 మార్కులు అంటే 24 మార్క్స్ దీంట్లో మీకు కంటెంట్ నుంచి ఉంటాయి. 6 మార్కులు మీకు మెథడాలజీ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంది, బోధన పద్ధతులు. ఇక మనకు గత ప్రశ్నపత్రాలు గమనించినప్పుడు మరి సిలబస్ ఏదైతే టెట్లో ఇవ్వడం జరిగిందో అదే సిలబస్ నుండి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియోస్లో ఆ సిలబస్ ప్రకారమే కొన్ని చాప్టర్స్ ఇంపార్టెంట్ కంటెంట్ అంతా కూడా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ముందుగా మనము ఈ తెలుగుకి సంబంధించి ఏ క్లాస్ వరకు ఎవరు ప్రిపేర్ కావాలి టెట్లో అనేది ఒక డౌట్. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 రెండు ఉన్నాయి. పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా ఈ లాంగ్వేజ్ విషయంలో మాత్రం మీరు అప్ టు 10th క్లాస్ వరకు ప్రిపేర్ కావాలండి. ఎందుకంటే మిగతా సబ్జెక్టులు అయితే పేపర్ 1 వాళ్ళకి 8th క్లాసు, కానీ లాంగ్వేజ్ ఏంటంటే మీకు 10th క్లాస్లో ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ కూడా ఇక్కడ టచ్ చేస్తున్నాడు. కాబట్టి ఒక వాక్యం అనే టాపిక్ తీసుకుంటే మీకు 6th, 7th, 8th, 9th అప్ టు 10th వరకు ఉంది. అట్లాగే సందులు తీసుకున్నా, సమాసాలు తీసుకున్నా మరి అప్ టు 10th క్లాస్ వరకు గ్రామర్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రిపేర్ కావాల్సిందే. మనం 6th క్లాస్ నుంచి అయితే మీకు వీడియోస్ ఇస్తాను. 3rd, 4th, 5thలో కొన్ని అంశాలు ఉన్నాయి మనకు లాంగ్వేజ్ సంబంధించి, అవి చిన్న వీడియోస్ రూపంలో తర్వాత ఇస్తాను. ఇక ఒక ప్రశ్న, మనం డైరెక్ట్ ప్రశ్నతో మొదలెడదాం మన వీడియోను. ఇక్కడ మీరు గమనిస్తున్నారు, ఇది 6వ తరగతి తెలుగు వాచకం. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలే ప్రామాణికంగా తీసుకొని ఇక్కడ మెటీరియల్ ఇవ్వడం అనేది ఒక ప్రణాళిక. 6వ తరగతి తెలుగు పుస్తకాన్ని ఏ పేరుతో పిలుస్తారు? దీనికి ఆన్సర్ మీరు ఊహించండి. జనరల్గా అంత ఈజీ కాదండి, ఎందుకంటే మీరు టీచ్ చేస్తూ ఉంటే ఆన్సర్ చేయగలుగుతారు. 6వ తరగతి తెలుగు పుస్తకానికి ఒక ప్రత్యేకమైన పేరుంది, నవవసంతం 1. మీకు 6th, 7th, 8th నవవసంతం 1, నవవసంతం 2, నవవసంతం 3, 9th, 10th సింగిడి 1, సింగిడి 2. ఇవి పాఠ్య పుస్తకాలకు ఇచ్చినటువంటి ప్రత్యేకమైన పేర్లు. ఇలాంటి ప్రశ్నలు టెట్లో వస్తాయా అంటే రావచ్చండి, ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి ఏ ప్రశ్న అయినా రావచ్చు. కాబట్టి మనం ఎక్కడున్నా కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని క్యాచ్ చేయడం అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక టెట్లో మనకి ఈ తెలుగుకి సంబంధించి మీకు పఠనావగాహన అనే ఒక ఏరియా ఉంది. దానికి పెద్దగా ప్రిపరేషన్ అవసరం లేదండి ప్రత్యేకంగా, ఎందుకంటే అక్కడ అపరిచిత పద్యం, అపరిచిత గద్యం అంటూ దాని కిందనే ప్రశ్నలు ఇస్తాడు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా 1కి 2 సార్లు చదివితే దానికి ఆన్సర్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి మీకు కవులు, రచయితలు ప్రత్యేకంగా వాళ్ళ గురించి చదవమంటున్నాడు. ఇక్కడ కవులు, రచయితలు అన్నప్పుడు మళ్ళొక పాయింట్ ఏం మెన్షన్ చేసిందంటే తెలంగాణ కవులు ప్రత్యేకంగా అన్నాడు, మిగతా వాళ్ళను కూడా అధ్యయనం చేయమంటున్నాడు. అంటే అప్ టు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి కవులు, వాళ్ళ యొక్క నేపథ్యం ప్రత్యేకంగా పేపర్ 1 వాళ్ళకి 8th వరకు ఉన్నటువంటి ప్రతి కవిని చదివి, వాళ్ళు ఎవరైనా 9th, 10thలో కనుక ఉంటే అక్కడ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక ప్రక్రియలు అనేది కూడా ఈ టాపిక్లోనే కవర్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ నేను ఈ టాపిక్ తీసుకుంటా, కవులు, రచయితలు, వాళ్ళ యొక్క రచనలు, ప్రక్రియ కూడా ఒక పాఠ్యాంశం తీసుకుంటే ఆ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉంది, ఎందుకంటే ఇంకా మనం అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక మిగతా పాయింట్లన్నీ నెక్స్ట్ వీడియోస్లో మీకు వస్తుంటాయి. సో ఈరోజు మనం మరి ఇక్కడ 6వ తరగతిలో ఉన్నటువంటి ముఖ్యమైన పాఠ్యాంశాలు కవులు ఒక్కసారి చూద్దాం. మీరు గమనించండి, ఇక్కడ 6th క్లాస్లో ఈ పట్టికలు కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తర్వాత ఇస్తాను నేను. జాతీయాలు కావచ్చు, పదాలు కావచ్చు, ముఖ్యమైన పదజాలం అంటూ మనకు కొన్ని కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పాఠ్యాంశంలోకి వెళ్దాము. ఇక్కడ మీరు చూస్తే ఇదంతా ఇంట్రొడక్షన్, మనకి పుస్తకం గురించిన ముందు మాట ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మనకి మామూలుగా వందే మాతరం, జాతీయ గీతం, ఇవన్నీ ప్రతి పాఠ్య పుస్తకంలో ముందే ఉంటాయి. ఒకసారి ప్రశ్న అడిగిండు, ప్రతిజ్ఞ ఎవరు రచించారు అన్నాడు డిఎస్సిలో.
ఇక్కడ ఉంది చూడండి, పైడిమర్రి వెంకట సుబ్బారావు. మామూలుగా ఇది స్టార్టింగ్లోనే ఉంటుంది ప్రతి పాఠ్యపుస్తకంలో. అంటే ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయంటే మనం పాఠ్యపుస్తకాలు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. ఇక్కడ 6th క్లాస్లో ఉన్న అన్ని చాప్టర్స్ పేర్లు ఇచ్చిండు. మొత్తం 12 చాప్టర్స్ ఉన్నాయి. ప్రతి చాప్టరు ఏ రచయిత రాసినటువంటి రచన నుండి తీసుకోబడిందో ఉంది, అది ఏ ప్రక్రియలో ఉందో కూడా ఇక్కడ ఇచ్చిండు. గమనించండి, గేయం, కథ, ఖండకావ్యం, శతకం, లేఖాయాత్ర, లేఖ లేదా యాత్ర రచన, కావ్యం, ద్విపద, స్వగతం, వచన కవిత, ఇవన్నిటి నుంచి క్వశ్చన్స్ ఉన్నాయండి. ఎందుకంటే మీరు టెట్లో గమనిస్తే ఖండకావ్యం నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి, శతకం నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి, కావ్యం నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక ఏది అన్నాడు, ప్రక్రియ, అది కథాకావ్యం. సో ఇట్లా చూసుకున్నప్పుడు మనకి ఈ ప్రక్రియ నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి, ద్విపదం నుంచి కంటిన్యూగా ప్రశ్న ఉంటుంది. సో ఇలా మనం పాఠ్యాంశాల లోపలికి వెళ్తాం. ఇది కూడా ఇంపార్టెంట్ టేబుల్, ఇవన్నీ చివరికి డిస్కస్ చేస్తాం మనం ఒక దగ్గర. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉపవాచకం కూడా ఉంది, ఇక్కడ గమనించండి. ఇక్కడ కూడా ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే సిలబస్కు రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఎందుకంటే మనకి తెలంగాణ వేడుకలు, క్రీడలు ఇట్లాంటి చదవమన్నాడు. ఇక్కడ తెలంగాణ పల్లెలు, సంస్కృతి అన్నాడు. అంటే ఇక్కడ నుంచి మనం చూడాల్సిందే తప్పదు. పదాలు, అర్థాలు అండ్ విశేషాంశాలు ఇవి కూడా చూడాలి. మన జాతర, జనజాతర ఇది కూడా చూడాలి. సోమనాద్రి ఈ ఏరియా నుంచి కూడా క్వశ్చన్ ఉంది. సో ఇట్లా మనం చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు అభినందన. 6th క్లాస్లో మొట్టమొదటి పాఠ్యాంశం అభినందన. ఇది రచించింది ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య, మొట్టమొదటి కవి ఇక్కడ మనకు. అంటే ఈ తెలుగు పాఠ్యపుస్తకంలో మనకు పరిచయం అయ్యే కవి శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈ అభినందన అనే పాఠ్యాంశం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే ఒక గేయ సంకలనం నుండి తీసుకోబడింది. చాలా ఇంపార్టెంట్ అండి. స్వరభారతి అనే ఒక గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఒకసారి చూద్దాం కవి పరిచయం. ఇంతకు ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా ఇద్దరి గురించి ప్రస్తావిస్తాడు. ఇది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ మనకి రైతులు మరియు సైనికులు వీళ్ళ యొక్క గొప్పదనాన్ని ఇక్కడ ప్రశంసిస్తున్నాడు. రైతులనే మనం హాలికులు అని కూడా అంటాం. క్వశ్చన్ అడిగిండు. ఎందుకంటే ఈ ప్రతి పర్యాయ పదాలలో కానివ్వండి, అర్థాలలో కానివ్వండి, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. హాలికులు అన్న, రైతులు అన్న, కర్షకులు అన్న వీళ్ళంతా ఒకటేనని, ఇవన్నీ పర్యాయ పదాలే. సో అట్లాంటివి కూడా ఇక్కడ మీకు టచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక వాళ్ళిద్దరి గురించిన ప్రస్తావన, ప్రశంస ఇందులో ఉంటుంది. క్వశ్చన్ కనుక వస్తే ఇదే మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రక్రియ. ఈ పాఠ్య భాగం ముందే చెప్పిన ఏ ప్రక్రియలో ఉంది, ఇది గేయం అనే ప్రక్రియలో ఉంది. క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతాడు. ఇంతకు గేయం అంటే ఏంటిదనే ప్రశ్న కూడా వస్తుంది. గేయం అంటే ఇక్కడ ఇచ్చింది చదువుకుంటే సరిపోతుందండి, మరీ డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. తెలుగు పండిట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే గేయంకి, పాటకి, గీతానికి ఇవన్నీ డిఫరెన్సెస్ తెలుసున్నాయి. కానీ మీ దగ్గర వచ్చేసరికి జస్ట్ ఈ టెక్స్ట్ బుక్లో ఈ పారాలేం ఇచ్చాడో చదువుకుంటే సరిపోతుంది. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేదానిని గేయం అంటారు. ఈ లైన్ ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పిన ఈ పాఠ్యాంశం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి గేయ సంకలనం నుండే తీసుకోబడింది. దీన్ని ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు. ఇక కవి పరిచయంలో ప్రధానంగా మరి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదంతా గుర్తుంచుకోవాలని అనుకుంటారు, కాదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ దృష్ట్యా ఎక్కడ మనకి క్వశ్చన్ ఫోకస్ కావడానికి అవకాశం ఉందో ఆ 2-3 పదాలు సరిపోతాయి. మీరు గమనిస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే శేషం లక్ష్మీనారాయణాచార్య ఏ ప్రాంతానికి చెందినవారు. క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తక్కువనే కానీ ఓకే. కరీంనగర్ జిల్లా, అంతవరకు గుర్తుంచుకోండి. తర్వాత మరి శేషం లక్ష్మీనారాయణాచార్య ప్రత్యేకత ఏమైనా ఉందా? ఉంది. ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ పాయింట్ చూడండి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చెయ్యి అంటాడు. ఈ లాస్ట్ లైన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ అందవేసిన చెయ్యి అన్నాడు. ఇక్కడ చూడండి, ఈ పదం ఇంపార్టెంట్. ఇది ఒక జాతీయం అండి, ఒక విశిష్ట పదబంధం. అంటే కొన్ని పదాలు కలిసి మనకు ఒక విశిష్టమైన అర్థాన్ని ఇచ్చేటటువంటి పదబంధాలు. ఈ జాతీయం అందవేసిన చెయ్యి అంటే ఎవరైనా వ్యక్తి ఒక రంగంలో నిష్ణాతుడైతే అప్పుడు ఏమంటామంటే ఆయనను అందులో అందవేసిన చెయ్యి అంటాం. సరే, ఈ జాతీయం రావడానికి దాని వెనుక పుట్టుపూర్వోత్తరాలు చాలా ఉంటాయి. అవన్నీ ఇక్కడ అప్రస్తుతమైన అంశాలే, నేను డైరెక్ట్ చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మనకి
ఈ ఇంకొక విషయం ఏంటంటే ఈ శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన విమర్శన వ్యాసాలు ఒక పత్రికలో వచ్చినాయి. ఆ పత్రిక అడుగుతాడండి, స్రవంతి పత్రిక. ఇది దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి పత్రిక. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. క్వశ్చన్ వస్తుంది, శేషం లక్ష్మీనారాయణాచార్యతో సంబంధం ఉన్న పత్రిక గుర్తించండి, లేదా ఆయన విమర్శన వ్యాసాలు ఏ పత్రికలో వచ్చాయి? స్రవంతి పత్రికలో వచ్చినాయి. ఇంకా ప్రత్యేకంగా ఇంకా ఇతర రచనల గురించి ఇక్కడ ఏమైనా ఇచ్చిందా అంటే ఏమి ఇవ్వలేదు. అంటే కవి పరిచయం అనేది ఇంతవరకే సరిపోతుంది. అంటే జస్ట్ ఒక 2-3 లైన్లు ఇది క్లోజ్ చేయొచ్చు మీరు. ఓకే, అంటే ఈ పాఠ్యాంశాన్ని మనం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మళ్ళీ అదే ఉంది, అంటే ఈ పాఠ్యాంశంలో ఏముందో అది ఉంది, అది ఒకసారి చూసుకోండి. మొత్తం పాఠ్యాంశం అయితే అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇందులో హాలికులు అన్నాడు చూడండి. హాలికులు అంటే వీళ్ళే రైతులు. ఇట్లాంటి పదాలు చూసుకోండి, ఇక్కడ నుంచి అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా మీకు గేయము. గేయం అంటే సాధారణంగా గేయము మాత్రా ఛందస్సులో ఉంటుంది. దాంట్లో ఉండే ప్రత్యేకమైన గ్రామర్ అవి ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదంతా సారాంశం. సారాంశం నుంచి ఎప్పుడో ఒకసారి చాలా రేర్గానే క్వశ్చన్స్ వస్తున్నాయి, కానీ కంపల్సరీ చదవాల్సింది కవి పరిచయము, ప్రక్రియ. ఆ పాఠ్య భాగంలో ప్రధానంగా ఏమున్నది దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ భాషాంశాలు ఇవన్నీ ప్రత్యేకంగా డిస్కస్ చేస్తాను ఒక ప్లాన్ ప్రకారము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకున్న పాఠ్యాంశము స్నేహబంధం. ఇక్కడ చూడండి, ఇక్కడ కవి పేరు ఇక్కడ ఇవ్వలేదు, ఇక్కడ ఏ ప్రక్రియ కూడా ఇక్కడ లేదు, పాఠ్యాంశం పేరు మాత్రమే ఉన్నది. మనందరికీ తెలుసు స్నేహబంధం అంటే ఒక మనకు మిత్రుల మధ్య ఉండేటటువంటి ఒక అనుబంధం గురించిన ఒక కథ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇంకా మనకి ఇక్కడ ప్రక్రియ పేరు కూడా ఇక్కడ పైన లేదు. లోపలికి వెళ్దాం ఒకసారి. మీరు చూడండి, ఇక్కడ పాఠం ఉద్దేశం అన్నాడు, ఇది చదవాలి. స్నేహం చాలా విలువైందంటున్నాడు. మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. స్నేహం యొక్క గొప్పదనాన్ని తెలియజేయడమే ఈ పాఠ్యాంశంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం. క్వశ్చన్ ఏమైనా ఫ్రేమ్ చేస్తే కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ స్నేహబంధంలో ఉద్దేశం ఏంది అంటాడు, అంటే స్నేహం వల్ల నష్టమా లాభమా ఇట్లాంటి ఏవైనా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ స్నేహం యొక్క గొప్పదనమే ఈ పాఠ్యాంశంలో ఉంది, మిగతాది లేదు, గమనించండి. మరి ఇంతకీ పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకోబడింది? దీని ప్రక్రియ చూద్దాం. ఇది కథ అనే ప్రక్రియకు చెందిందండి. ఇంతకు ప్రక్రియ అంటే ఏందో చాలామందికి అర్థం కాదు. ప్రక్రియ అంటే ఏం లేదు, మనం ఏదైనా ఒక విషయాన్ని ఏ రూపంలో రాస్తున్నాం, కథ రూపంలో రాస్తున్నామా, పద్యం రూపంలో రాస్తున్నామా, దాన్ని ప్రక్రియ అంటారు. మన కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏ రూపంలో మీరు పాఠకులకి అందిస్తారు, దాన్నే ప్రక్రియ అంటాం. ఇది కథ రూపంలో ఉంది. కథ అంటే క్లుప్తంగా ఉంటుంది. మీకు కథలో కొసమెరుపు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ కథలో మీకు ఇక్కడ లక్షణం ఇచ్చిండండి. కథలో ఏముంటుందంటే ఆకట్టుకునే కథనం, చెప్పే విధానం ఎట్లుంటుందంటే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సరళత, సింపుల్గా ఉంటుంది. పాత్రలకు తగిన సంభాషణ అన్నాడు. అంటే అందులో ఏ పాత్రనైతే మనం ఉంచుతామో ఆ కథలో ఆ పాత్రకు తగినటువంటి సంభాషణ. ఒక చదువుకున్న క్యారెక్టర్ ఉందనుకోండి, వాళ్ళు వాడే భాషనే అక్కడ ఉంచుతాం మనం. అంటే పాత్రోచిత భాష అనొచ్చు మనం. ఉన్నదే కథ. ఇక ఈ పాఠ్యాంశం ఎక్కడి నుంచి తీసుకోబడింది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాఠ్యాంశం మనకు విష్ణు శర్మ అనే ఒక పండితుడు సంస్కృతంలో పంచతంత్రం అనే ఒక పుస్తకం రాస్తాడు, కథల పుస్తకం అది. దాంట్లో అన్ని మోరల్ స్టోరీస్ ఉంటాయి, జంతువులే ప్రధాన పాత్రలుగా ఉంటాయి. అది ఎంత పాపులర్ అంటే పంచతంత్రము ప్రపంచంలో చాలా భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది. అంటే మీకు ఒక క్యారెక్టర్ డెవలప్ కావాలంటే, ఒక పర్సనాలిటీ డెవలప్ కావాలంటే దాంట్లోకి వెళ్ళి చాలా అంశాలు తీసుకోవచ్చు. మరి ఆ పంచతంత్రం ఆధారంగానే చిన్నయ్య సూరి తెలుగులో నీతి చంద్రిక రాసిండు. అందులో ఉన్నటువంటి కొన్ని అంశాలు తీసుకొని, మొత్తం కంప్లీట్ తీసుకోకపోయినప్పటికీ కొన్ని అంశాలు అందులో మీకు మిత్రలాభంలో ఉన్నటువంటిది ఈ పాఠ్యాంశం. మిత్రలాభం, మిత్రభేదం ఇలాంటి కొన్ని మనకి అందులో టాపిక్స్ ఉన్నాయి. ఆ మిత్రలాభం నుంచి ఈ పాఠ్యాంశం తీసుకోబడింది. అర్థమైంది కదా? సంస్కృతంలో విష్ణు శర్మ రాసిన పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి రచించిన మిత్రలాభంలో, ఈ మిత్రలాభం ఎందులో ఉందంటే చిన్నయ్య సూరి రచించిన నీతి చంద్రికలో ఉంది, అందులోకి వెళ్ళి తీసుకోబడింది. మిత్రలాభాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో ఉన్నటువంటి ఇతివృత్తం ముందే చెప్పిన స్నేహం యొక్క విలువ అని. సరే, ఇవన్నీ క్యారెక్టర్స్, ఇదంతా మొత్తం స్టోరీ అండి. మీకు టైం ఉంటే ఒక్కసారి స్టోరీ చదవండి. నేనైతే దాంట్లోకి వెళ్ళడం లేదు, ఎందుకంటే మనం ఇక్కడే స్ట్రక్ అయిపోతాం దాంట్లోకి వెళ్తే. కాబట్టి మనం మూవ్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి. క్యారెక్టర్స్, స్నేహం విలువ, ఈ స్టోరీ అంతా మీకు ఆల్మోస్ట్ ఆల్ తెలిసిన స్టోరీ ఉంటుంది, పెద్దగా ఏమీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవన్నీ భాషాంశాల తర్వాత నేను చెప్తాను, మీకు క్లియర్గా ఇస్తాను. నెక్స్ట్ పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం మనం.
నెక్స్ట్ పాఠ్యాంశంలో మనకేముందంటే ఇక్కడ థర్డ్ చాప్టర్ వచ్చేసి మీరు గమనించండి. ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఇక్కడ డిస్కస్ చేస్తాను. వర్షం అనే పాఠ్యాంశం ఉందండి. ముఖ్యమైన పాఠ్యాంశం ఇది. ఒక రకంగా చెప్పాలంటే టెట్లో కంటిన్యూ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ కవి పరిచయాలు, రచనలు, వాళ్ళ యొక్క ప్రత్యేకతల మీద మినిమం 3 క్వశ్చన్స్ నేను చూసిన. మ్యాక్సిమం 4 క్వశ్చన్స్, ఒక్కోసారి 5 కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. డాక్టర్ పల్లా దుర్గయ్య తెలంగాణకు చెందినటువంటి ఒక ప్రముఖ కవి అండి. డాక్టర్ పల్లా దుర్గయ్య ఆయన రచించినటువంటి పాఠ్యాంశం ఇది వర్షం. ఇంతకిందులో ఏముంది? వర్షంలో ఏముంటుందండి? వర్షంలో మనకు ఏముంటుందో తెలుసు. పొగలు సెగలు కక్కే వేసవి కాలం వెళ్ళిపోయింది, అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. ఆ వర్షం యొక్క సొగసు, సామాన్యులపై ఆ వర్షం యొక్క ప్రభావం ఇందులో ఉంది. ఇది పెద్దగా ఇక్కడ మనం కష్టపడాల్సింది లేదు. ఒకవేళ క్వశ్చన్ అంటూ వస్తే ఈజీగానే ఆన్సర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోదాం. పాఠ్య భాగం ఇక్కడ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. మీరు చూడండి, ఈ పాఠ్య భాగం ఖండకావ్యం అనే ప్రక్రియకు చెందింది. ఇంతకు ఖండకావ్యం అంటే ఏంటిది అనేది కూడా మనకు కొంత అర్థం కావాలి. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యం ఖండకావ్యం. డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. వస్తు వైవిధ్యం అంటే డిఫరెంట్ అంశాలు తీసుకొని రాయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీరు గుర్రం జాషువా చూసుకుంటే అనేక ఖండకావ్యాలు రాసిండు. అనాథ అని, క్రీస్తు చరిత్ర అని, స్వప్న కథ అని, ఒక్కొక్క దాంట్లో ఒక్కటి, తాజ్మహల్ అని, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వస్తువు ఉంటుంది. వస్తు వైవిధ్యం డిఫరెంట్ కంటెంట్ తీసుకొని చిన్నగా రాయడం, దాన్నే మనం ఖండకావ్యం అంటే. ఒకే ఇతివృత్తం దాంట్లో ఉంటుంది అన్నట్టు, ఒకే కంటెంట్ మీద ఫోకస్ చేస్తారు. మీరు ముంతాజ్ మహల్ తీసుకుంటే ఆ షాజహాను ముంతాజ్ బేగం మధ్య ఉన్న బాంధవ్యం అదే ఉంటుంది, అది గుర్రం జాషువాది. ఇక్కడ మనం డిస్కస్ చేసేది పల్లా దుర్గయ్యది. పల్లా దుర్గయ్య ఇలాంటి ఖండకావ్యాలు కొన్ని రాసిండు. పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి ఇది తీసుకోబడింది. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలాసార్లు అడుగుతానండి. పల్లా దుర్గయ్య రచించింది పాలవెల్లి. మీకు గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్ అండి. ఇక్కడ మీరు అట్లా కూడా గుర్తుపెట్టుకో, పల్ల వెరీ సింపుల్. ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉంది అంటాడు, ఖండకావ్యం ప్రక్రియలో ఉంటుంది. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ బాక్స్. ఈ బాక్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు. ఈ కవి పరిచయం చాలా ముఖ్యమండి. ఇక్కడ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ. మీరు వరంగల్ ప్రాంతం అని ఒక్కటే గుర్తుపెట్టుకోండి. కాలం విషయంలో మీకు పెద్ద ఇబ్బంది ఏం లేదండి, అడగకపోవచ్చు. మీకు 20వ శతాబ్దంలో ఉంటాడు, ఆ శతాబ్దం గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి, పల్లా దుర్గయ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్ట అందుకున్నాడని ఒక పాయింట్ ఉంది ఇక్కడ, చూసిందా? ఇది ఇంపార్టెంట్, ఇక్కడ ఫోకస్ చేయండి. డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. ఈ క్రింది వారిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి MA పట్ట ఎవరు అందుకున్నారు అంటాడు, పల్లా దుర్గయ్య. ఇక రచనలు చూస్తే పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. గంగిరెద్దు మన సంస్కృతిని ప్రతిబింబించే, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేది, తెలుగువారి సంస్కృతిని ప్రతిబింబించేది ఒక ఇతివృత్తంగా తీసుకొని గంగిరెద్దు రాస్తాడు. పాలవెల్లి ఇందాక వర్షం అనే పాఠ్యాంశమే ఇక్కడ నుంచి తీసుకోబడింది. ఇక ఈయన పరిశోధన, పల్లా దుర్గయ్య యొక్క పరిశోధన మనం గమనిస్తే మీరు చూడండి, 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాన్మయం తద్వికాసం, ఇక్కడ వస్తుంది క్వశ్చన్, అనే అంశం మీద పరిశోధన చేసిండు. ప్రబంధం అనేది మనకి శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చినటువంటి ఒక ప్రక్రియ అండి. అంటే అంతకంటే ముందు అక్కడక్కడ ఉన్నా కూడా పెద్ద ఎత్తున ప్రబంధాలు వచ్చింది ఎవరి కాలంలో అంటే కృష్ణదేవరాయల కాలం, అంటే అది 16వ శతాబ్దం. ప్రబంధం అంటే ఇతిహాసాల నుండి కానివ్వండి, పురాణాల నుండి కానివ్వండి, ఒక చిన్న కథను తీసుకొని దానిని వర్ణనలతో పెంచి పెద్దగా రాస్తే దాన్ని ప్రబంధం అంటాం. మీరు మనుచరిత్ర చూడండి, ఎన్ని వర్ణనలు ఉంటాయి. కథ చిన్నదే, ప్రవరుడు, వరుధిని, ఇదే. కానీ మీకు ఒక హిమాలయ పర్వతానికి వెళ్ళినప్పుడు ఎంత అద్భుతంగా వర్ణిస్తుంది. ఇలాంటి ప్రబంధాలు. అండ్ ఆ కాలంలో అష్టదిగ్గజాలు ఎవరైతే కృష్ణరాయల కాలంలో ఉన్నారో వాళ్ళు చాలా ప్రబంధాలు రాసిండ్రు. పల్లా దుర్గయ్య పరిశోధన అంశమే ఇది. 16వ శతాబ్దంలో వచ్చిన ప్రబంధ వాన్మయము తద్వికాసం, వాటి యొక్క వికాసం ఎలా జరిగింది అనేది. లాస్ట్ పాయింట్ ఏంటంటే ఈయన శైలి అంటే రాసే విధానం, అభివ్యక్తి. అంటే ఒక కంటెంట్ను నువ్వు ఎట్లా అందిస్తున్నావు, దాన్ని మనం శైలి అంటాం. సులభ శైలి, కఠినతర శైలి. ఈ శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. కొంచెం సున్నితమైనటువంటి కామెడీ, తెలంగాణ పదజాలం, ఈ రెండు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు.
ఇక్కడ మీరు ఫోకస్ చేయండి. ప్రశ్న అంటూ వస్తే ఈ కవి మీద ఇక్కడ వస్తుంది. ఆయన రీసెర్చ్ చేసిన టాపిక్ 16వ శతాబ్ది యందలి ప్రబంధ వాన్మయం తద్వికాసం. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన రచనలు 2 ఉన్నాయి, పాలవెల్లి, గంగిరెద్దు. తర్వాత ఆయన ఏ ప్రక్రియలో, ఖండకావ్యం అనే ప్రక్రియలో ప్రసిద్ధి. తర్వాత ఆయన ఏ విశ్వవిద్యాలయం నుంచి మొట్టమొదటి ఎంఏ పట్టా తీసుకున్నాడు? ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా తీసుకున్న వ్యక్తి. ఇవి మనకు పల్లా దుర్గయ్యకు సంబంధించిన ముఖ్యమైన రచనలు. ఇక మిగతాదంతా మనకి మళ్ళీ పాఠ్యాంశంలో ఉంటుంది. సో ఈ విధంగా మీరు చదువుతూ వెళ్తే పెద్ద కష్టమేం కాదండి. అన్ని పాఠ్యాంశాలు టచ్ చేసిన తర్వాత మిగతా గ్రామరు, వ్యాకరణ అంశాలు కూడా నేను వీడియోస్లో అందిస్తాను. మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ సందేహాలు ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.